విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొత్తల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో నగరంలోని శాంతి సందడి. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న క్రైస్తవ సోదరులు. విజయవాడలో జరిగిన వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆర్జీవీ వ్యాఖ్యలు సహించబోం. ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలకు చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం. కొత్త వేరియంట్ JN.1 ఆవిర్భావం తర్వాత కోవిడ్-19 కేసుల సంఖ్య పెరిగే అవకాశం. కేంద్రం అప్రమత్తంగా ఉండాలన్న KA పాల్. ఇక డీటెయిల్స్ చూద్దాం. నగరంలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో నగరంలోని శాంతి సందడి నెలకొంది. క్రిస్టియన్ సోదరులు వేడుకలకు గాను ముస్తాబై చర్చిలను అందంగా అలంకరించారు. యేసునాథుని పాటలు పాడుతూ పురవీధుల్లో క్రైస్తవ సోదరులు వేడుకలు ఘనంగా స్వాగతం పలికారు. నగరంలోని పురాతన చర్చల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలతో సందడి మరింత ఎక్కువైంది. చర్చిలో అర్ధరాత్రి నిర్వహించే ప్రార్థనలతోని క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ గీతాలు ఆలపించారు. ఈ వేడుకల్లో భాగంగా సాంతా క్లాస్ వైశాల్యం అలరించాయి. యువత క్రీస్తు జననం జీవిత విషయాలకు సంబంధించి పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అంటే మనకి జీవితంలో అగ్ని చాలానికి మనకు అగ్ని చాలా అవసరం. People, if you have the word of God, they are all hearted, and there are number of words of God which are మనలో మంచిలో మనలో చెడులో మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం సరిదిద్దుకోవడానికి ఉంది. You know the importance like this. So if we don't have the word of God in our life, ఈ యొక్క దేవుని వాక్కు వర్షం లాంటిది, నీరు లాంటిది, మనకు తప్పకుండా అవసరం. Fire. So word of God is also like a fire which cleanses, which burns the bad ways of life. So word of God, they don't bother about anything, but somewhere or other they got the word of the heart. So the hard-hearted people became soft. They became very soft, and they are now concerned, very smooth, so that they could be concerned of others. They could heal of others. So somebody మండలాలను మండలు కొట్టేది వాళ్ళు మరి మనకు మంచి చేస్తూ ఉంది. ఎవరో కట్టి పెడితేనే సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్ వెరీ ఈజీ టు యాక్సెప్ట్. నెక్స్ట్ వన్ ఈస్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలోని విలీనం చేసి రెగ్యులైజ్ చేయాలని ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కమిటీ CIDU కార్యదర్శి ఎల్ చైతన్య డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర వ్యాప్తంగానూ సమ్మె సందర్భంగా 6వ రోజు రిలే ఫాస్ట్ ప్రోగ్రాం GVMC గాంధీ విగ్రహం వద్ద ఖాళీ కందాలు పట్టుకుని మోత మోగిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసనలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు రెగ్యులైజ్ చేసి ఉద్యోగ భద్రతను కల్పించాలని వారు కోరుతున్నారు. అలాగే గ్రాస్ పే, MPTS ప్లస్ DA ప్లస్ HSA అమలు చేయాలని, 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పెండింగ్లోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంగళవారం తామంతా GVMC గాంధీ విగ్రహం వద్ద మానవహారం చేపట్టుకున్నట్లుగా తెలిపారు. నిరసనలో యూనియన్ అధ్యక్షులు పుండరీకాక్ష, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు పండగని లేకుండా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. గత 2 నెలల నుంచి
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి అనేక రూపాల్లో వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గము. దీన్ని సమగ్ర శిక్ష ఉద్యోగులు జేఏసీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏదైతే మీరు ఎన్నికల ముందు హామీని ఇచ్చారో హామీని తప్పకుండా మీరు అమలు చేయాలి. అమలు చేయకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేసి తగిన గుణపాఠం చెప్పక మానమని మేము హెచ్చరిస్తున్నాము. పండగని కూడా లేకుండా ఈరోజు మహిళా ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారంటే ప్రభుత్వం సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల బాధలను ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా సమగ్ర శిక్ష ఉద్యోగులతో సంప్రదింపులు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాము. బానిసల విముక్తి కోసం ఉద్యమించిన యేసుక్రీస్తును సిలువ వేసి బంధించినట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమస్యలు తీర్చకుండా సంఖ్యలతో వారిని బంధించారంటూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పి మణి విమర్శించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేస్తున్న సమ్మె సోమవారానికి 14వ రోజుకి చేరుకుంది. ఇందులో భాగంగా అంగన్వాడీ మహిళా యేసుక్రీస్తుకు సిలువ వేసినట్లుగా పాల్గొని నిరసన వ్యక్తం చేసింది. అనంతరం అంగన్వాడీలో యేసుక్రీస్తును స్మరిస్తూ క్రిస్మస్ కేకును కటింగ్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షురాలు మణి ఈ సందర్భంగా మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమని కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదంటూ మండిపడ్డారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కానంత వరకు ఉద్యమం ఆగదంటూ ఆమె హెచ్చరించారు. యూనియన్ అధ్యక్షురాలు వై తులసి మాట్లాడుతూ ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందని, అంగన్వాడీల ఆక్రందన ప్రభుత్వానికి అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. ఈ రోజుకి రాష్ట్రం మొత్తం మీద అంగన్వాడీల సమ్మె 14వ రోజు చేరుకుంది. అయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే కూర్చుంది. అయినా సరే ఈరోజు క్రిస్మస్ పండుగ అయినా సరే ఎవరు కూడా ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉండకుండా అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి జీసస్ ఎన్ని కష్టాలు అయితే పడుతున్నారో అన్ని కష్టాలు కూడా మేము కూడా పడుతున్నామని తెలియజేయడం కోసమే ఈరోజు జీసస్ నిరసన తెలియజేస్తూ జీసస్ రూపంలో అంగన్వాడీలు నిరసన తెలియజేస్తూ ఉండడం జరిగింది. ఈ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్ ఏమైనా గొంతమల కోరికలు కోరామా, మేమేమైనా మీ ప్యాలెస్లు ఏమైనా అడిగామా, మీ బిల్డింగ్లు ఏమైనా అడిగామా, మేమేమైనా మా న్యాయమైన డిమాండ్స్ అంగన్వాడీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాము. ఎప్పటికైనా సరే మీరు తెలుసుకొని అంగన్వాడీల కష్టాలన్నీ చూస్తున్నారు. మీరు ప్యాలెస్లో ఉన్నా సరే అంగన్వాడీ కష్టాలు అయితే చూస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా తెలుసుకొని మా డిమాండ్స్ నెరవేర్చేటట్లయితే బాగుంటుంది. లేదంటే సమ్మెని ఇంకా ఉధృతం చేస్తాము. ఈ రోజే కాదు, ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే సమ్మె విరమించేది లేదని చెప్పేసి మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి. చంద్రబాబుకు పదవులు కొత్త కాదు, ఆయన రికార్డును ఎవరు బద్దలు కొట్టలేరు, ఆయన ఆలోచనంతా తెలుగు ప్రజల గురించేనంటూ సోమవారం ఉదయం బీజేపీ ప్రెస్ క్లబ్లోని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోని అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో 5 మండలాల్లోని చక్రపేట, వేంపల్లి, లింగాల, వేముల, తోడూరు కనబడిన అభివృద్ధి సింహాద్రిపురంలో కనబడిందంటే మీరే అర్థం చేసుకోండి అని అన్నారు. సింహాద్రిపురం అంతా అభివృద్ధి చేశాడా అంటే అది లేదు. మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్టవిప్పు చూడు పురుగులుండు అన్న చందంగా సింహాద్రిపురం అభివృద్ధి ఉందని చెప్పారు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు జరగని అభివృద్ధి ఇప్పుడు జరిగిందంటే ఆలోచించుకోవాలంటూ ఆయన హితవు పలికారు. ఇటీవల మేము కడప జిల్లా పులివెందుల ప్రాంతం పర్యటించాం. మరి నిజంగా ఎంత సిగ్గుచేటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల్లో ప్రజలు దుర్భాష ఆడుతున్నారు ముఖ్యమంత్రి గారిని. మరి పులివెందులో ఉన్న 6 మండలాలు, అటు సీతారాంపురం కానీ, వేంపల్లి కానీ, వేములు కానీ, లింగాలు కానీ, చక్రాయపేట కానీ, తుండూరు కానీ, అలాగే పులివెందుల మున్సిపాలిటీ ఎక్కడ కూడా రోడ్లు అభివృద్ధి లేదు. మొత్తం మన ఉత్తరాంధ్రలో అనకాపల్లి కంటే ఘోరంగా ఉంది పులివెందుల. మరి ఈ వ్యక్తి తన సొంత అభివృద్ధి చేయని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం ఊడిపోస్తే అడుగుతున్నాం. మరి ఈ వ్యక్తి ఏకంగా 3 రాజధానులు అంట. విశాఖ పరిపాలన రాజధాని, కర్నూలు ఏమో న్యాయ రాజధాని, అటు అమరావతి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ రాజధాని అంట. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రాంతంలో కడప పులివెందుల కాన్స్టిట్యూన్సీ పులివెందుల బస్ స్టాండ్ దగ్గర రోడ్డు తవ్వుకాలని చెప్పి 4 నెలల నుంచి రోడ్డులు తవ్వేసి అక్కడ వర్తకల్ని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇటీవల వెళ్ళినప్పుడు గగ్గోలు పెట్టారు.
4 నెలల నుంచి వ్యాపారం లేదు, క్రిస్మస్ సంక్రాంతి కూడా వ్యాపారం లేకుండా చేశారు, ఇది ఏం బాగుపడుతుందని చెప్పి సాక్షాత్తు అక్కడ నాయకులు కార్యకర్తలు విమర్శిస్తున్నారు, ప్రజలు విమర్శిస్తున్నారు. మరి ఒకటే ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు ముందుకు వస్తే చంద్రబాబు పైన కామెంట్ చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థానికి ఏం చేయట్లేదు, తెలుగు జాతి కోసం పాటుపడుతున్నారు. 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడ్డారు. నీలాగా ఈ రాష్ట్రాన్ని దోచుకుందామని చెప్పి ఎప్పుడూ ఆయన పాటుపడలేదు. ఈవేళ కరువు మండలాలు కూడా ప్రకటించిన దౌర్భాగ్యస్థితిలో వేళ ఈ ముఖ్యమంత్రి ఉన్నాడంటే నిజంగా నవ్వుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమతో పొత్తుకు వస్తే సీఎం అభ్యర్థిగా అతన్ని ప్రకటిస్తామంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని సోమవారం ఉదయం ఆసిల్మెట్లో గల ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలోని పాల్గొని ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రత్యేక ప్యాకేజీ హోదా సాధించలేకపోయారంటూ ఆయన విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 1వ తేదీలోగా తమతో పొత్తుకు ముందుకు రావాలని కోరారు. చాలా మందికి ఇప్పటికీ మేరీ క్రిస్మస్ అంటే ఏమిటో అర్థం తెలియదని పాల్ విచారం వ్యక్తం చేశారు. యేసుక్రీస్తు మనుషుల పాపం కోసం చనిపోవడం జరిగిందని, దానినే మేరీ క్రిస్మస్ అంటారని అన్నారు. యేసుక్రీస్తు సుమారు 33 ఏళ్లు ఈ లోకంలో జీవించారని, యేసుక్రీస్తు తర్వాత ఇటువంటి రక్షకుడు పుట్టలేదని అన్నారు. 200 దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయంటూ ఆనందాన్ని వెల్లడించారు. 2000 సంవత్సరాల తర్వాత మళ్లీ వస్తానని యేసుక్రీస్తు చెప్పారంటూ గుర్తు చేశారు. లోకమంతా స్వార్థం పాపం పెరిగిపోయిందంటూ విచారణ వ్యక్తం చేశారు. నిరాశ్రయులైన వారికి వసతి కల్పించడంతో పాటుగా నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. జనవరి 30న గ్లోబల్ పీస్ సమ్మిట్ హైదరాబాద్ లో చేపడుతున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించామంటూ వెల్లడించారు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ కాళ్ళు లేని వారికి కాలు, కళ్ళు లేని వారికి కళ్ళు, మాట్లాడని వారికి మోగవారికి మాటలు, అంతకంటే గొప్పది చనిపోయిన లాజరస్ని లేపి 3 రోజుల తర్వాత ఒక విందులో వైన్ సరిపోదంటే వాటర్ని మంచినీళ్ళు వైన్గా తయారు చేసి, అంటే ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన ఇంకొక మానవుడు రక్షకుడు ప్రపంచంలో పుట్టలేదు. కాబట్టే 260 కోట్ల క్రైస్తవులు, 180 కోట్ల మహమ్మదీలు, దాదాపు 100 కోట్ల మంది హైందవులు, దాదాపు 850 కోట్ల మంది 200 దేశాల్లో మెరీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే పొరపాటు ఏంటంటే మెరీ క్రిస్మస్ అంటే కార్డులు పంచుకోవడమో, పక్కింటోరికి పప్పలు చేసి ఇవ్వడమో, లేకపోతే రాత్రి బాగా తాగేసి యాక్సిడెంట్లు అయి చవడమో. ఎక్కువ అమెరికాలో ఈ రోజే చనిపోతారు 24 రాత్రిని. లేదా కేరళ అని పిచ్చి పిచ్చి కేకలేస్తూ రోడ్ల మీద తిరగడమో. రకరకాలుగా క్రిస్మస్ ని ఉపయోగిస్తున్నారే గాని రియల్ మీనింగ్ క్రిస్మస్ అర్థం ఏంటంటే, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయమని జనసేన ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్ జోస్యం చెప్పారు. విజయవాడలో జరిగిన వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రామగోపాల్ వర్మ, మంత్రులు రోజా, అంబటి రాంబాబు కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి క్రిస్మస్ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు వారంతా దర్శకులు రామగోపాల్ వర్మ, మంత్రి రోజా, మంత్రి అంబటి రాంబాబు ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలకు చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఉషా కిరణ్ మాట్లాడారు. అంబటి రాంబాబు ఆంబోతుల రంకెలు వేస్తూ పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైల్లో జనసేన కార్యకర్తలను, పార్టీని చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టాడని ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ అభిమానులు, కులస్తులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, పవన్ మాత్రం పంక్చర్ అయిపోయిన సైకిల్ కి గాజు గ్లాసు గుర్తు తాకట్టు పెట్టారని మంత్రి రోజా ఆరోపణలు చేయడంపై ఆమె మండిపడ్డారు. ఈరోజు నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తావని చెప్పిన ఒక సామెత ఉంది. సో దానికి అనుగుణంగా ఈరోజు మరి మంత్రి రోజా గారు కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ స్నేహితుడు ఎవరు అంటే తెలుగు రాష్ట్ర ఆడవాళ్ళు, పిల్లలు, చదువుకున్న వాళ్ళు,
కొంచెం ఎవరైతే ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా బహిష్కరించిన రామ్ గోపాల్ వర్మ. మరి అలాంటి వాడిని స్నేహితుడిగా పెట్టుకుని అలాంటి వాడి సినిమా తీసిన ఫంక్షన్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్లు ఏంటి, వీళ్ళ బతుకులు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏ రోజైనా సరే అసెంబ్లీకి వెళ్ళి ఇంత ఉత్సాహంతో ఇంత ఉత్తేజంతో అసెంబ్లీలో ఏ రోజైనా మాట్లాడారా ప్రజా సమస్యల పైన? కానీ రామ్ గోపాల్ వర్మ సినిమా తీసాడనగానే ఊపుకుంటూ వెళ్ళిపోయారు. రేపు మేము వీటికి ఒకటే చెప్తున్నాం, రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మీరు మళ్ళీ తిరిగి అసెంబ్లీకి రావడం కల. అసలు ముందు మీకు టికెట్ వస్తుందో లేదో ఊహించుకోండి. టికెట్ రాని వ్యక్తులంతా కూడా ఆ రామ్ గోపాల్ వర్మ స్టేజ్లోకి మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు వ్యూహం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎన్ని పార్టులు తీసుకున్నా కూడా వీళ్ళందరూ మళ్ళీ తిరిగి రామ్ గోపాల్ వర్మ గారితో పాటే ఉండాలి. ఈ స్టేజ్ అనేది కూడా వాళ్ళు తిరిగి ఎక్కాలి. ఆడియో ఫంక్షన్లో వాళ్ళ విశ్వరూప ప్రదర్శన చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళకి అసెంబ్లీలో ఇంకా పని లేదు. ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందన్నట్లుగా నిన్న వ్యూహం ప్రీ రివ్యూ ఫంక్షన్లో మరి అక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్నటువంటి నాయకులు, మరి మన దౌర్భాగ్యం కొద్దీ వాళ్ళు మన మంత్రులు, మరి అలాంటి డయాస్ మీద వాళ్ళు ఉన్నారంటే దాన్ని బట్టి ఆ వ్యూహం సినిమా ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదో కొద్దో గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది అంటే ఈ దరిద్రులు తీసినటువంటి వ్యూహం సినిమా వల్ల పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. మరి వ్యూహం సినిమా వ్యూహకర్తను మేము ఒకటే అడుగుతున్నాం, మరి నీకు నాలో నీతి నిజాయితీ ఉంది, దమ్ము ధైర్యం ఉంది అంటున్నావు. నిజంగా నీలో నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి గత 4.5 సంవత్సరాలుగా ఏ విషయాలు నువ్వు చూపిద్దాం అనుకుంటున్నావు సినిమాలో? కోడికత్తితో గొంతెలా కోయాలనుకుంటున్నా అనేది చూపిస్తావా? లేకపోతే గొడ్డల వేడితో మా బాబాయ్ని ఎలా చంపాలో చూపిస్తావా? లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని ఏ రకంగా డోర్ డెలివరీ చేశాడో చూపిస్తావా? లేకపోతే తన తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో అన్న విషయాన్ని చూపిస్తావా? ఏం చూపిస్తావు నీ వ్యూహం సినిమాలో అని మేము అడుగుతున్నాం. ఓ పక్కన రాష్ట్రంలో మహిళలందరూ కూడా, అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీద పొట్ట చేతి పెట్టుకుని 14 రోజులుగా దీక్ష చేస్తుంటే ఒక మహిళా మంత్రి అయి ఉండి ఒక్కసారి కూడా ఒక సానుభూతి కానీ ధైర్యం చెప్పే మాట కానీ మాట్లాడినటువంటి రోజా ఈరోజు అసలే పేడ పురుగు లాంటి దరిద్రపు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రానికంటే ఆర్జీవీ అయితే అతని మీద ప్రశంసా పత్రం కురిపిస్తుందంటే ఈవిడ యొక్క మానసిక పరిస్థితి. ఏదైతే నగ్నంగా ఆడవాళ్ళని చూపిస్తూ క్యాష్ చేసుకునే వ్యక్తికి ఒక మహిళా మంత్రి ప్రశంసల పత్రం కురిపిస్తుందంటే ఈవిడ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మరి మేము ఒకటే అడుగుతున్నాం, వ్యూహం సినిమాలో చూపించు. డైమండ్ రాణి రోజా ఇంతకుముందు ఆర్థిక పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిన తర్వాత ఆవిడ బెంజ్ కార్ 3 నెలల్లో బెంజ్ కార్ ఎట్లా కొనుక్కుంది? 6 నెలల్లో డూప్లెక్స్ హౌస్ ఎలా కట్టుకుంది? ఈ రోజు ఆడుకున్నటువంటి సంపద ఎంత, ఆస్తులు ఎంత, టీటీడీ సొమ్ముని ఏ రకంగా దుర్వినియోగం చేస్తుంది? ఇవన్నిటిని కూడా దమ్ము ధైర్యం ఉంటే అవి చూపించు. ఓ పక్కన రాష్ట్రంలో మరి ప్రజలందరూ కూడా ఈరోజు ఈ 4.5 సంవత్సరాల పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురు చూస్తుంటుంటే ఈరోజు వ్యూహం సినిమాతో నువ్వు ప్రజలు కాస్త మేలు చేసావు. కానీ చివరిగా నేను ఒకసారి అప్రిషియేట్ చేస్తున్నావు. క్రిస్మస్ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని శాంతా క్లాస్ ర్యాలీని నిర్వహించారు. యాగ్ని సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో చిన్నారులు, యువకులు శాంతా క్లాస్ వస్త్రధారణలో బీచ్ రోడ్లో ర్యాలీ చేస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏటా తాము ఈ శాంతా క్లాస్ ర్యాలీని నిర్వహిస్తామని, అందులో భాగంగానే బీచ్ రోడ్లో శనివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించామని యాగ్ని నిర్వాహకుడు ప్రతాప్ మీడియాకు వివరించారు. అలాగే అందరి తరపున విశాఖపట్నం అందరికీ కూడా వి విష్ యూ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ అండి. అది ఈ కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే గత 10 years నుంచి కూడా బిఫోర్ కరోనా వీ వర్ డూయింగ్ విత్ లార్జ్ స్కేల్. ఎప్పుడు కూడా ఆఫ్టర్ కరోనా మేము ఆపిస్తాం. మేము అందరూ తెలుసు ఈ విషయం మీద చేయాలి అంటే మా ఉద్దేశం ఏంటంటే జస్ట్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ పీస్ని అంటే శాంతిని పెంపొందించడానికి ఆయన మన ప్రపంచంలోకి వచ్చారు. ఆ మెసేజ్ని బిఫోర్ క్రిస్మస్ శాంతా క్లాస్ సెయింట్ నికోలస్ అనే ఆయన క్రిస్మస్ కోసం అని చెప్పేసి పిల్లలకి, పేద పిల్లలకి ఈ స్వీట్స్ అనేసి క్రీస్తు వచ్చారని జననం అని చెప్పేసి దాని మీద మేము చేయడం జరుగుతుంది. అది ఫ్యాన్సీగా ఇంటర్నేషనల్ వరల్డ్ అన్ని జరుగుతుంటారు. అలా నేను ఎప్పుడు కూడా ఆంధ్రాలో నాకు తెలిసి 10 years బ్యాక్ ఐఎల్ స్టార్టెడ్ విత్ శాంతాక్లాస్ గుర్రం బగ్గి మీద పోలీసులు పర్మిషన్ తీసుకొని అన్నీ చేసి మేము ఇక్కడ చేస్తున్నాం ఇలాగా. అది ఈసారి మరి తక్కువ జనాలు అయినా సరే తక్కువ టైంలో తీసుకున్నాం. మోరోవర్ నా హెల్త్ రీజన్స్ వల్ల నీకు కాన్సర్ట్ చేయలేపాను.
రెల్లి కులస్తులకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలని ఎస్సీ రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ల కోసం పోరాడేందుకు గాను సిద్ధంగా ఉండాలని వెళ్లి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏవిఎన్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా హాజరైన మాజీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆమ్రస్, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వడ్డాది అప్పలరాజు, ముఖ్య అతిథి విశ్రాంత ఫారెస్ట్ అధికారి కళ్యాణ్ రామ్ తదితరులు ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడారు. రాబోయే 4 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయని, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ ర్యాలీలను గుర్తించలేదని ఆవేదన చెందారు. కేవలం 2 కులస్తుల ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారంటూ వారు వెల్లడించారు. ఏ పార్టీ తమకుల అభివృద్ధికి సహకరిస్తుందో ఆ పార్టీని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా సమావేశంలో నిర్వహించి అందరూ రెల్లి కులస్తులకు తెలియజేయాలని కోరారు. రీసెంట్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న దగ్గర నుండి ప్రతి వీధి ప్రతి గ్రామం మొత్తం సిటీస్ అని తిరిగి వచ్చాను. అసలు మొత్తం మన పాపులేషన్ ఎంత, అసలు ఎందుకు మాకు సీట్లు రావట్లేదు, ఎందుకు మాకు అన్యాయం జరుగుతుందన్న దాని మీద నేను రీసెర్చ్ చేసుకున్నాను. ఈవెన్ ఏజెన్సీ ప్రాంతం కూడా వెళ్ళి చూసామన్నమాట. మాలా మాదిగ సోదరులు అంటే మొత్తం 55 సబ్ కాస్టులు. మాది మాలా తరఫున ఒక 20, మాదిగ తరఫున 20, మా తరఫున ఒక 15 ఉన్నాయి, చిన్న చిన్నవన్నీ కలిపి కూడా. వాళ్ళు ఏం చేశారు, ప్రొజెక్షన్ ఎక్కువ పెట్టేశారు. అంటే ఇంతమంది ఉన్నారు మాదండి. మొన్నటి వరకు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో అయితే 130,000 మందినే చూపించారు మా వాళ్ళని. నేను గవర్నమెంట్కి 1,00,000 చూపించాను ఒకసారి. మన మొత్తం ఉన్న విలేజెస్ అన్నీ కలిపితే 27,480 విలేజెస్. 27,480 విలేజెస్లోని 5 ఇల్లు చూడండి, 5 హౌసెసే. ఒక్కొక్క ఇంట్లో 6 మనుషుల చొప్పున లెక్కెట్టండి. అది 8,54,000 మంది వస్తున్నారు. అలాగే 32 సిటీలు ఉన్నాయి. సిటీలు అంటే విశాఖపట్నం సిటీలు. విశాఖపట్నం తీసుకుంటే నా లెక్కల ప్రకారం 76,000 మంది ఉంటే, అఫీషియల్ లెక్కల ప్రకారం గవర్నమెంట్ దగ్గర ఉన్నది ఇప్పటిది 86,000 మంది ఉన్నారు రెల్లీలే, ఓన్లీ విశాఖపట్నం సిటీ. దీన్ని బట్టి లెక్కేసుకుంటే, బ్యాక్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు సిటీల్లో 32 సిటీలు మల్టిప్లైడ్ బై దిస్ మచ్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు 2,70,000 మంది ఉన్నారు. టౌన్లు 42 టౌన్లు ఉన్నాయి విశాఖపట్నంలో. దాని ప్రకారం కూడా లెక్క పెట్టాను. టౌన్కి జస్ట్ 1,500 ఇళ్ళే పెట్టుకున్నాను నేను. అలా పెట్టుకున్నా కూడా 3 లక్షల మంది వచ్చారు. టోటల్ నా లెక్కల ప్రకారం 12 లక్షల మంది వచ్చారు. మా జాతి చాలా అన్యాయంగా జరిగిపోతుందండి. మే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మేము చాలా వెనుకబడి ఉన్నాం. మేము గవర్నమెంట్ కానీ ఎవరైనా అడిగేది ఒకటి అడుగుతాం. మాకు రాజకీయంగా ఏదో మాకు న్యాయం చేయమంటున్నాం సార్. మా రెల్లీలకి న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మా దాంట్లో ఒక నాయకుడైనా ఉండాలి సార్. ఆ నాయకుడైనా ఉంటే మాకు ఏదైనా సరే మాకు మంచి చెడ్డ చూసే ఒక నాయకుడు మాకు కావాలి సార్. ఏదైనా సరే మాకు యూనిట్గా ఉన్నాం సార్. మేమంతా ఐఆర్ఎస్ అప్పలరాజు గారు మాకు వెనుక ఉన్నారు సార్. మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు, మంచి యువకులను తయారు చేస్తున్నారు సార్. ఇప్పటికీ అతని దయ వలన, ఐఆర్ఎస్ అప్పలరాజు వలన మేము ఈ మధ్య కొద్దిగా గుర్తింపు వస్తున్నాం సార్. దయచేసి గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నేను కోరేది ఒకటే సార్, మా వెనుకబడిన దళితులుగా వెనుకబడి ఉన్నాం సార్. మాకు గుర్తింపు చేసి మాకు రాజకీయంగా ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఒక టికెట్ కేటాయిస్తే మేము రాజకీయంగా ఎదిగిన తర్వాత మాలో మా ప్రజలకి మేము చదివిస్తాం. మా పిల్లలకి ఒక రాజకీయంలో కానీ దేంట్లో కూడా ఆ వర్గీకరణ. విశ్వజన హృదయ నేత వార్తా జయంతి సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లాజిస్టిక్ కాలనీ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోని నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమంలో మైనార్టీ మోర్చా నాయకుడు అల్లర్ట్ ఆధ్వర్యంలో అఫీషియల్ కాలనీ బెల్లం వినాయకుడు కోవలరి ఆవరణలో జరిగిన కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా జీవీఎల్ విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భాషా ప్రవీణులు, కవి సాత్వికుడు, సంస్కృతి సాంప్రదాయాలకు విలువలకు కట్టుబడిన ప్రపంచ నేత వాజ్పేయి అంటూ కొనియాడారు. అందరూ 2 వరుసలు వెనకాల వచ్చేయండి. కొంతమంది చెప్పులు పక్కన పెట్టండి, అక్కడ వెనకండి, చెప్పులు ఫోటోలో పడతాయి. కొంతమంది చెప్పులు పక్కన పెట్టండి, అక్కడ వెనకండి, చెప్పులు ఫోటోలో పడతాయి.
పోలియో నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా రోటరీ ఇంటర్నేషనల్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దాదాపు $4 బిలియన్ విరాళంగా అందజేశామని రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ రావూరు సుబ్బారావు తెలిపారు. ఆదివారం గ్రేటర్ విశాఖ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలన కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా సంధ్యో మెరైన్ సహకారంతో రోటరీ సంధ్య గోల్ఫ్ కప్ నిర్వహించారు. ఇందులో భాగంగా సేకరించిన ₹5 లక్షల రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరు సుబ్బారావుకు అందజేశారు. ఈ సందర్భంగా రావూరు సుబ్బారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు పోలియో ప్లస్ అని చెప్పుకొచ్చారు. తాము కార్యక్రమం ప్రారంభించినటువంటి నుంచి పోలియో కేసులను దాదాపు 99.9% తగ్గించగలిగామంటూ హితవు పలికారు. పోలియో నిర్మూలనపై తమ లక్ష్యం నెరవేరే వరకు కృషి చేస్తూ ఉంటామంటూ తెలిపారు. ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఇవాళ ఇక్కడ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ లో గోల్ఫ్ టోర్నమెంట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ అ ఫండ్ రైజర్ ఫర్ ది ఎండ్ పోలియో ప్రోగ్రామ్. రోటరీ యాజ్ యూ ఆల్ నో కొన్ని సంవత్సరాలు 1985 నుంచి ఎండ్ పోలియోకి పనిచేస్తోందండి. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఇండియా ఈజ్ నౌ పోలియో ఫ్రీ. కాకపోతే వ్యాక్సినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. పిల్లలకి వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉండాలి, పోలియో వ్యాక్సినేషన్స్. దానికోసం రోటరీ ఎప్పటి నుంచో కృషి చేస్తుంది, ఇంకా కృషి చేయాలి. ది ఓవరాల్ గోల్ ఫర్ రోటరీ ఈజ్ టు ఎండ్ పోలియో ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ బై 2026 అండి. సో దానికోసం ఈరోజు మేము గోల్ఫ్ టోర్నమెంట్ ఒకటి అరేంజ్ చేసాము, ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఈ గోల్ఫ్ టోర్నమెంట్లో ఆల్మోస్ట్ 105 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ఈరోజు మనకు $5 లక్షల రూపాయలు అంటే ఆల్మోస్ట్ సుమారు $6,000 రేస్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో వీ రేస్ దట్ మనీ. ఇదంతా కలిసి రోటరీ ఫౌండేషన్కి డొనేట్ చేస్తాము. సో మేము 5 లక్షలు ఇస్తే బిల్ గేట్స్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు 2:1 మ్యాచింగ్ చేస్తారండి. దిస్ 5 lakhs విల్ బికమ్ 15 lakhs, అంటే వాళ్ళు 10 లక్షలు ఇస్తారు. సో ఈ 15 lakhs కూడా మనకి ఆల్మోస్ట్ సుమారు 40,000 పిల్లలకి, చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్కి పనికొస్తుందండి. సో that is our goal and we are very grateful to East Point Golf Club for allowing us. వాళ్ళు మా కో-స్పాన్సర్స్ అండి. వాళ్ళు ఈరోజు కోర్సు కూడా ఫ్రీగా ఇచ్చారు మాకు ఆడడానికి. కొత్త వేరియంట్ JN.1 ఆవిర్భావం తర్వాత కోవిడ్-19 కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున రాష్ట్రం అంతా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ హితవు పలికారు. భారతదేశానికి వ్యాక్సిన్ బూస్టర్ డోసును సూచించడానికి ఎటువంటి చర్య లేదని, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసే స్థితిలో లేదంటూ ఆయన మండిపడ్డారు. ఏమి చెయ్యాలి 6 గ్యారంటీల కొరకే కానీ డిసెంబర్ 13న రాత్రి 9:30 నుండి 10 దాటినంత వరకు నేను మమతా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రిని కలిసాము. రాజకీయ నాయకులు కలుస్తున్నాం. 12న కేటీఆర్ గారితో 2 గంటలు గడిపాను. కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడింది ఒకటే. అందులో మీ ఛానల్ హెడ్ కూడా ఒక ఆయన ఉన్నారు. ఏమవుతుంది రాష్ట్రంలో, దేశంలో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నా మెసేజ్ పొలిటీషియన్స్ అందరికీ, పాలిటిక్స్ ఒక్కసారి పక్కన పెట్టియండి. ఈరోజు శుద్ధితో ఆలోచించండి. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప, ఆయన మాత్రం క్రిస్మస్ రోజును కూడా పొలిటికల్గా ఆలోచించాలి. పుట్టింటోడు వదిలేశాడు, కట్టుకున్నాడు తరిమేశాడు. అక్కడ బీజేపీలో ఓట్లు రాలేదని మాకు నువ్వు వద్దు అని చీ అని తెలంగాణలో బీజేపీ వాళ్ళు తరిమేశారు. అదే వాజిద్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో నగరంలోని శాంతి సందడి. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న క్రైస్తవ సోదరులు. విజయవాడలో జరిగిన వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో RGB వ్యాఖ్యలు సహించబో. ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలకు చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం.
కొత్త వేరియంట్ JN.1 ఆవిర్భావం తర్వాత కోవిడ్-19 కేసుల సంఖ్య పెరిగే అవకాశం, కేంద్రం అప్రమత్తంగా ఉండాలన్న KF పాల్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.